చెబుతాను. జగన్నాథం గారు బయలుదేరనా? కాస్త కూర్చోయ్యా. నాకు ఇలాంటి రబ్బర్ కేసులు అంటే చిరాకు. కాస్త ఆగు. ఎరా ఈశ్వర, అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరు ఎలా చెప్తే అలాగే. అది కాదురా, కట్టుకోవలసిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరు ఎలా చెప్తే అలాగే. అది సరేలేరా, కలిసి కాపురం చేయాల్సిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? నచ్చింది నచ్చింది నచ్చింది, కావాలంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను అని బాహాటంగా చెప్పగలనా? నా వాలకం చూసి మీరే తెలుసుకోవాలి గాని. తెలుసుకున్నాను రా. అయ్యా అప్పలనరసి గారు, పెట్టించండి ముహూర్తం. ఏమిటి నువ్వనేది? ఏ అర్థం కాలేదా? తెలుగులోగా చెప్తున్నాను. అది కాదు సరోజిని, ఈ అబ్బాయి నీకెందుకు నచ్చలేదు? ఇంతవరకు 3 మహారాజులు వచ్చి నన్ను చూసి నచ్చలేదని వెళ్ళిపోయారు. కారణం అడిగారా? చూడమ్మా, మీ అన్నయ్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంతమందిలో ఆయన చూడడానికి నాకే సిగ్గే సాధువులా అయిపోయింది. అసలు మొట్టమొదట ఆయన ఎప్పుడు చూసాను వదినా? నువ్వు వీరఘట్టం, నేను విశాఖపట్నం. నువ్వు 10th క్లాస్, నేను BSc. మీరు వెళ్ళి చెప్తారా, నేను చెప్పంటారా? ఆగు, ఏమిటా దూకుడు? శ్రావణ మాసం ఏకాదశి రోజు అమోఘమైన ముహూర్తం. మామగారు ఒక్క నిమిషం లోపలికి వస్తారా? వస్తానుండమ్మా, ముహూర్తాలు చూస్తున్నాం. నువ్వు చూడవయ్యా. ముహూర్తమేనా మామగారు? కొంచెం అర్జెంట్ విషయం, లోపలికి రండి. రే ప్రకాశం, నువ్వు మాట్లాడుతుంటా, నేను వస్తాను. కదమ్మా రాఘవ, వారితో మాట్లాడుతుండి ఇప్పుడే వస్తాను. కాళీ, మీరుతో మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తాను. మీరు మాట్లాడుతుండండి. ఉండవయ్యా 10th క్లాసు. నువ్వు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు? నచ్చలేదంటే నచ్చలేదంతే. ఎందుకు నచ్చకపోతే? అదేంటి సరోజనమ్మా, మొగుడు నచ్చటం నచ్చకపోవడం ఏంటి? అతగాడితో 4 రోజులు కలిసి వెలిసి ఉంటే అతడే నచ్చిపోతాడు. చిలకమ్మా, లేని పెత్తనాలు నెత్తిలేసుకోకు. నా సంగతి నాకు తెలుసు. అమ్మా సరు, పెళ్లి అనేది పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన శుభకార్యం అమ్మా. కావచ్చు, చేసుకోబోయే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ప్రకాష్, అంత ఖచ్చితంగా అది నచ్చలేదని చెప్తూ ఉంటే ఈ పెళ్లి చేయడం ఇటు మన కుటుంబానికి అటు వాళ్ళ కుటుంబానికి మంచిది కదరా. జగన్నాథం గారు, అమ్మాయికి మరో 6 మాసాల్లో ఆఫీసులో ఏదో ప్రమోషన్ వస్తుందట. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి. ఖాళీ ఖాళీ. పెళ్లి వాళ్ళు ఎప్పుడో హాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అమ్మ వసంత, నేను దొండపతి దాకా వెళ్ళి అక్కడ నుంచి అలా షాప్కి వెళ్తాను. ఈలోగా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే 12 గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పు. సరే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అక్కడే ఉండిపోయారు? రండి. ముందు నన్ను క్షమించాను ఒక మాట చెప్పండి. మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి. ముందు లోపలికి వచ్చి కూర్చోండి. అసలు మీరేం తప్పు చేశారని? అదేమిటి సార్ అలా అంటారు? మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయను ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చడిలా రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది. చూడండి అప్పనరసి గారు, మా బట్టల షాప్కి ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు. అటు తిప్పి ఇటు తిప్పి అది లాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు, నచ్చను వదిలేస్తారు. అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టుబంచి లాంటి వాడు మా అబ్బాయి. అంత మాత్రాన్ని వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి? అయితే ఒక్క విషయం అప్పనరసి గారు, నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి, మీ అమ్మాయి కూడా. కానీ మనం ఒకటి కాలేకపోతున్నందుకే నాకు బాధగా ఉంది. మీరు బయటకి చెప్పారు, నేను చెప్పలేదు, అంతే తేడా. అమ్మా వసంత, ఇంట్లో చక్కెర పొంగలుందా? అదేంటి నాన్న, ఉన్నట్టుండి చక్కెర పొంగలంటే ఎలా? ఏం లేదమ్మా, ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఉబలాటం. పోను పంచే, ఓ చిన్న ప్లేట్ లో బెల్లం ఒక పట్రా, పాత బెల్లం. అలాగే. అవును, ఇంట్లో కారంగా ఏముంది? ఏముంటాయిలే, ఆ చల్ల మిరపకాయలు 4 వేయించి తీసుకురా. ఇప్పుడు ఎందుకు సార్ బెల్లం మిరపకాయలు? చెప్తా చెప్తా, చల్ల మిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి. తొందరగా తీసుకురామ్మా. అక్కడ పెట్టమ్మా. అయ్యా, ఇది స్వీటు, ఇది కారం. అర్థం కాలేదా? పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయగా కారం కారంగానే మాట్లాడుకోవాలి, అది సాంప్రదాయం. అయ్యా అప్పలనరసి గారు, ఒక్క నిమిషం. మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవకిచ్చి చెయ్యాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కొట్టుకుని అడుగుతున్నాను. మీకు సమ్మతమేనా? చూడండి, నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం సుమండి. అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు.
నేను మెడ వంచమన్న చోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది. అలా పెంచాను దాన్ని. మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా? త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు. ఏమిటి అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా? వాడు కూడా నేను చూపించిన మెడలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ ఆ అబ్బాయి పెంపకంలో కాదు. ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి కూస్తున్నానని మీరు అనుకోకూడదు. మీరు గుర్తిన చోట మందు రాసుకుంటున్నాను అంతే. మీరు కూడా తినండి. కానీ చూడండి బావగారు, ఇంట్లో పెళ్లికెదిన ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగున్నది కదా. అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత 2 పెళ్లిళ్ళు ఘనంగా జరిపిద్దాం. సహాస్తు. తినండి. కాళీ, ఒరే కాళీ, ఆట ఆపి ముందు నేను చెప్పేది వినరా. వంకాయల మాణిక్యమ్మ గారు లేరు, వాళ్ళ ఇంట్లో అద్దుకుంటానికి బొంబాయి వాళ్ళు ఎవరో వస్తున్నారట. ఆవిడ నాతో చెప్పి సింహాచలం పెళ్లికి వెళ్ళింది. తాళాలు తీసుకెళ్లి వాళ్ళు వస్తే ఇల్లు చూపించు. అద్దె అడ్వాన్స్ అని ఏమన్నా అంటే సాయంత్రం మాణిక్యమ్మ గారు వచ్చి మాట్లాడతారని చెప్పు. అలాగేనమ్మా. చిలకమ్మా, ఏటి బాబు? ఇది తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా ఉంచు. నువ్వు 4 ఏళ్లలో పనిచేసేదానివి, ఎక్కడికైనా పట్టుకెళ్లి మర్చిపోతావు. తిలకమ్మ నడుము పడిపోయింది తల్లే. ఏటైనా నన్ను ఆడుకుంటాను. రండి రండి, మీరే కదా బొంబాయి వాళ్ళు. ఇదే వంకాయల మాణిక్యం గారి ఇల్లు. ఆవిడ సింహాచలం పెళ్లికి వెళ్ళారు. అరే రామ్, తుమ్ క్యా బోల్తే హో? హమ్కు తెలుగు నహీ మాలూమ్. వంకాయల మాణిక్యం గారు సింహాచలం గుడికి పెళ్లికి. మై మదర్, వంకాయల మాణిక్యం స్నేహితులు, నేస్తాలు. అర్థం కాలా? దోస్త్? ఆహా, దోస్త్ నహి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అవును, బొంబాయి నుంచి వస్తున్నారు కదా, పెట్టాబేడ ఎక్కడ పెట్టారు? అరే రామ్, హమ్కు తెలుగు నహీ మాలూమ్. బాంబే. సామాన్ లారీ ఎక్కడా? हाँ पीछे आता है. దిస్ హాల్, బిగ్ హాల్. కిచెన్ కిధర్ హై? కిచెన్ అక్కడ. हम जाता है, तुम आता है. आओ बेटी. आओ बेटी, आता आता. రండి రండి, చూడండి. हाँ अच्छा बेटा, कितना सुंदर है. అయ్యో, అటెక్కడికి? అది బాత్రూమ్ అయ్యా బాబు. हाँ हाँ मालूम, बाथरूम जाना है. सेठ जी जाता है, बेटी आता है. आओ बेटी, गेद नहीं, आओ आओ. दिस बेडरूम है, फैन है, लाइट है, स्विच है, अन्य है. तुम्हारा नाम क्या है? नाम नाम व्हाट्स योर नेम? कालिदास. नेम नेम मीना. तुम क्या पढ़ते हो? आ तुम क्या पढ़ते हो? ఆ నేను ఇంట్లోనే పడుకుంటాను. Which class you are studying? క్లాస్ 10th క్లాస్. Fast. సచ్చింద్ర గొర్రె. ఐ ఆమ్ రైటింగ్, रिजल्ट वेटिंग, पेपर कमिंग. 10th क्लास पढ़ते हो, तुमको हिंदी मालूम नहीं, इंग्लिश मालूम नहीं, अच्छी तरह तेलुगु मालूम है? क्या मालूम? अच्छा अच्छा. You are studying 10th class. You can neither speak Hindi nor English. Why? हमारा अर्जेंट वर्क इल में, हम जाता तुम आता नहीं. बेवकूफ. ఆ बेवकूफ. బేవకు అంటే ఏంటి? ఏమోలే. हम బేవకు. थैंक यू. हम బేవకు. अच्छा బేవకు, अच्छा బేవకు, जानता हूँ. బేవకు 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 బేవకు. కాన్ భాయ్ మాట మాట. ఏం కావాలి? మీరు బొంబాయేనా? కాదు, రాజస్థాన్. ఎందుకు? ఏమీ లేదు. మీకు హిందీ తెలుసునా? తెలుసు, మాలూమ్ హై. బేవకు. బేవకు? కౌన్? నేనా? బుద్ధులేని సన్యాసం తిడుతున్నావు బే, సైతాన్ కా బచ్చే. బేవకూఫ్ అంటే బుద్ధి లేని సన్యాస.
ఈ నిజంగా బుద్ధి లేని సన్యాసే నన్ను పట్టుకోలేకపోయాడు